Welcome to another episode of She Did It. This is probably going to be the most funniest episode because we always had human beings in the studio, but today we have some monkeys. Welcome. Could you all take your name once, please? Please talk about your name, your age, My name is school. Charvi. My name is Nikshita. My name is Vaishnita. Charvi, Nikshita, Vaishnita. Okay. How old are you? I am 7. I am also 7. I am 8. 7, 7, 8. Okay. I'm 45. So you're 7, 7 and 8. 14 plus 8 is 22. I'm 45. So if we add everybody's age, it is half of my age. Okay. So I'm the older guy. Okay. So you're all badminton players? Yes. You're not even as tall as a racket. How do you play badminton? రాకెట్ చిన్నగుందా చిన్నగుందా మీకు చిన్న రాకెట్ ఇస్తారా పెద్ద రాకెట్ పెద్ద రాకెట్. అవునా ఎందుకు ఆడతారు బ్యాడ్మింటన్ మీరు బ్యాడ్మింటన్ ఇష్టమా మీకు అవునా ఇంట్లో ఫోర్స్ చేస్తారని ఇష్టమా లేకపోతే మీకే ఇష్టమా మీకే ఇష్టమా ఎందుకు ఇష్టం ఏమొస్తుంది బ్యాడ్మింటన్ ఆడితే ఫస్ట్ మా డాడీ ఫస్ట్ ఆడుతా ఉన్నాడు. మా డాడీ అంత పెద్ద ప్లేయర్ కాలేదని ఫస్ట్ మా సిస్టర్ని క్రికెట్లో జాయిన్ అయితే నన్ను జాయిన్ చేస్తే బాగుంటుందని నువ్వే ఫోర్స్ చేసావా అట్లా అక్కను జాయిన్ చేయద్దు నన్నే చేయమని లేదు. ఓకే ఓకే అయితే నీకు ఇలా తెలుసు. ఓకే పుట్టక ముందే నువ్వు అభిమన్యు లాంటిదాన్ని కడుపులో ఉన్నప్పుడే తెలిసిపోతుంది నీకు. ఓకే బట్ మీకు బ్యాడ్మింటన్ మీకు ఫన్నా లేకపోతే ఏదైనా ముందు ఏదైనా సాధించాలంటున్నారా బ్యాడ్మింటన్ సాధించాలని? అవునా ఏది ఇండియాకి పోయి గెలిచి ఇండియా ఆడాలా మీరు ఎంత ఉన్నారు మీరు ఎట్లా ఆడతారు ఇండియాకి సరే ఇండియా ఆడాలా మీరు ఇండియా ఆడితే ఏమొస్తుంది కప్ వస్తుంది. అది మన దేశమే కాబట్టి. మీ దేశం కాబట్టి దేశం కోసం గెలవాలా మీరు వెరీ గుడ్ ఇప్పుడు దాకా ఏ కప్పులు గెలిచారు మీరు 1, 2 అవునా 1 ఓన్లీ. ఎక్కడ మై కోట్ మీ కోర్టులోనే ఇచ్చారు కప్స్ మీకు బయట వెళ్ళి ఆడారా మీరు టోర్నమెంట్లో డిస్ట్రిక్ట్ స్టేట్స్ మీరు స్కూల్ ఎగ్గొట్టడానికి బ్యాడ్మింటన్ ఆడతారా నిజంగా బ్యాడ్మింటన్ ఆడతారా చూస్తే అట్లా కనిపించడం లేదు నాకు మిమ్మల్ని చూస్తే నమ్మాలని లేదు నాకు చూపిస్తారా ఆడి ఓకే మీరు ఆడండి మీరు ఆడిన వీడియోల్ని మేము దీంట్లో చేసి పెడతాం ఓకే బట్ బ్యాడ్మింటన్ ఆడాలంటే చాలా టఫ్ కదా అంటే చాలా టైర్డ్ అవుతుంది కదా అవుతుందా మీకు టైర్డ్ అవ్వదా ఇప్పుడు ఇంతకుముందు ఎవరో అక్కలు మాట్లాడారు వాళ్ళందరూ నాకు టైర్డ్ అవుతుంది అన్నారు వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు అవుతుందా కొంచెం అక్కలు చెప్పినంత కాదు కదా రోజుకి ఎన్ని గంటలు ఆడతారు బ్యాడ్మింటన్ మీరు 4 to 6 గమ్మునడు ఎన్ని గంటలు 4 hours 4 hours ఆడతారా ఆగు 6 hours రోజు మొత్తం కలిపితే స్కూల్ 2 hours అంతేనా స్కూల్లో హోంవర్క్లు అంతా చేస్తారా పాస్ అవుతారా నేను ఎప్పుడు పాస్ అవుతా అవునా మంచి మార్కులు వస్తాయా పాస్ అవుతారు అంతేనా మంచి స్కూల్లో వేరే పిల్లలు అడగరా ఎందుకు చార్వి నీక్షిత వైష్ణిత మాత్రం స్కూల్కి 2 hours వస్తారు మేము రోజంతా రావాలి అని ఎందుకంటే మేము స్పోర్ట్స్ ఆడుతున్నాను తెలుసా వాళ్ళకి తెలుసు మీరందరూ నిజంగా పాస్ అవుతున్నారా కాపీ కొట్టి పాస్ అవుతున్నారా నిజంగా పాస్ అవుతున్నారు మీరు ఓ మై గాడ్ ఓకే సరే ఇప్పుడు బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్కి అంతా వెళ్తున్నారు కదా అక్కడ వెళ్ళినప్పుడు కొంచెం ఓడిపోతారు కదా ఓడిపోతే ఎక్కువ ఏడ్చేది ఎవరు మీ ముగ్గురులో ఎవరు ఎట్లా ఏడుస్తావు ఏడు చూద్దాం ఒకసారి ఒకసారి ఎట్లా ఏడుస్తావు అట్లా ఏడుస్తావు ఏడ్చిన తర్వాత ఏం చేస్తావు నవ్వుతావు 5 నిమిషాలు ఏడుస్తావు ఇంట్లో కూడా నవ్వుతూనే ఉంటారా మీరిద్దరు సిస్టర్స్ కదా మీ అమ్మ నాన్నలకి అయ్యో ఇంట్లో వీళ్ళతో వేగలేమని పెట్టేశారా స్పోర్ట్స్లో లేదా మిమ్మల్ని చూస్తే అట్లే ఉన్నారు కదా అనిపించరా కొట్టుకుంటారా ఇద్దరు ఇంట్లో చెప్పు అట్లంతా చేస్తారా మరి చార్వి అబద్ధం చెప్తుందా కిడ్స్ కంటెంట్ ఇవ్వండి అంటే అడల్ట్స్ కంటెంట్ ఇస్తున్నారు కదా
మీ టీచర్ కూడా చూపిస్తాం. భయపడా మా టీచర్కి. భయపడ మీకు ఎవరైనా ఇప్పుడు మీరు బ్యాడ్మింటన్ ఆడడానికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళ పేరు తెలుసా? నేను చేయడం నేను ఎవరో డబ్బులు ఇస్తే తెచ్చిస్తాను. ఎవరు చేసిన వాళ్ళ పేరేంటి? వాళ్ళ పేరు ప్రశాంత్ సార్. ప్రశాంత్ సార్ తెలుసు కదా, వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది కదా కోర్టుకి మదనపల్లికి, వాళ్ళు చేస్తారు, నేను చేయను. వాడు చెక్ ఇస్తే ఆ చెక్ని తీసుకెళ్ళి వెంకటేశ్వర్కి ఇచ్చేది నా బాధ్యత, డబ్బులు నాది కాదు. ఓకే, సపోర్ట్ ఎవరు చేస్తారు? ప్రశాంత్ సార్ చేస్తారు కదా. ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ ఆడాలంటే మీకు ఇంకా చాలా సపోర్ట్ కావాలి కదా. మీకు ఎవరు రోల్ మోడల్ ఎవరు? మీకు మీరు ఎవరు, మీకు ఎవరిని చూస్తే అట్లా ఆడాలి మనము అనిపిస్తుంది? కోచ్ ఎవరు? మీరు వెంకటేశ్వరా? బాగా ఆడతారా వెంకటేశ్వరా? అవునా? తిడతారా అప్పుడప్పుడు? రోజు తిడతారా? నిన్నైతే రోజు తిట్టాల్సి వస్తుందిలే. ఇప్పుడు మీకు బ్యాడ్మింటన్ ఇంకా ఎక్కువ ఆడాలంటే ఏం చేయాలి? మీరు బాగా ఆడాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మోర్ ప్రాక్టీస్. నువ్వు ఇండియాకి ఆడాలనుకుంటున్నావా? ఎట్లా ఆడతావు ఇండియాకి? ప్రాక్టీస్ చేస్తే ఇండియాకి పంపించేస్తారా? ఎట్లా? ఇంకా ఎన్ని టోర్నమెంట్లు గెలవాలి కదా బాగా. ఇండియా కోసం ఆడతారా? అన్ని గెలిచి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు రేపేదైనా మీకు ఎవరైనా వచ్చి వద్దు ఇంకా స్పోర్ట్స్ ఆడకండి, మీరు చదువుకోండి అంటే ఇంట్లో ఉండరా? పేరెంట్స్ చెప్తే నేను ఇప్పుడు మీ పేరెంట్స్కి చెప్దాం అనుకుంటున్నాను. నేను చెప్తాను మీ పేరెంట్స్కి, చెప్తాను వద్దు వీళ్ళు ముగ్గురు చాలా ఫీవర్ వచ్చినా పోతారా స్పోర్ట్స్కి? చదువుకుంటారా ఫీవర్ వస్తే? అవునా? ఫీవర్ వచ్చినా స్పోర్ట్స్ ఆడతారా? ఎప్పుడైనా వచ్చిందా ఫీవర్? వచ్చింది. ఒక అన్న బ్యాడ్మింటన్ ఆడుతుంటే నడుచుకుంటా పోతా అన్నాడు, కరెంట్ ఫ్యాన్ లో చేయి పెట్టేసినాడు, చెయ్యికి తగిలినా కూడా మళ్ళా పోయి ఆడుతా అంటాడు. అవునా? అది కూడా టోర్నమెంట్ లో తిరుపతి. అబ్బా, ఏం వాళ్ళ పేరు? తెలియదు. కానీ ఇప్పుడు టైర్డ్ అవుతారు కదా, టైర్డ్ అయినప్పుడు ఎట్లా మీరు వెళ్ళి ఆడతారు? అప్పుడు కూడా టైర్డ్ అయినప్పుడు కూడా ఎట్లా ఆడగలుగుతారు? కొంచెం కూర్చొని వాటర్ తాగేసి స్నాక్స్ ఏమైనా ఉంటే తినేసి వెళ్ళి ఆడతాం. బనానా తినేసి ఆడతాం. బనానా ఎందుకు తినాలి? పవర్ వస్తుందా? ఎక్కడ మీకు చాలా నొప్పి వస్తుంది బాడీలో? కాళ్ళ, చేతుల, చెయ్యా? కాలేనా? ఇక్కడ. ఓకే, వెరీ. మీకు ఒకసారి ఫిజియోథెరపిస్ట్ అంతా చూపించాలి, మీకు ఒకసారి ఎక్కడెక్కడ పెయిన్ వస్తుంది ఏంటి అని. ఓకే, వెరీ గుడ్. మీరు ఏదన్నా ఇంకా చిన్నపిల్లలకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరైనా ఆడాలంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీకన్నా చిన్నపిల్లలు 5 years అనుకోండి, వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడాలంటే మీ మెసేజ్ ఏంటి వాళ్ళకి? వాళ్ళు బాగా ఆడితే వాళ్ళు కప్ తెస్తారు. బాగా ఆడితే కప్ తెస్తారు. నువ్వు నిక్షిత, మంచి మెసేజ్ అది. నువ్వేం చెప్తావమ్మా? వాళ్ళు ఇండియా కోసం ఆడాలి. నేను కూడా సేమ్, ఇద్దరు సేమ్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. మీరు స్టూడియోలో ఉన్నందుకు చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మీ టీచర్స్కి, మీ కోచెస్కి, మీ ఫ్యామిలీలకి ఈ వీడియో చూసిన తర్వాత మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు, అండ్ అప్పుడు నేను నవ్వుతాను బాగా. సరే, మా టీచర్ ఖచ్చితంగా పంపిస్తాను నేను. ఓకే, ఆడియన్స్కి ఒక థ్యాంక్ యూ చెప్పేస్తారా చూసే వాళ్ళకి? ఓకే, థ్యాంక్ యూ. అయిపోయింది.